అమాయకుడైన సోము కథ. ఒక గ్రామంలో సోము అనే ఒక బాలుడు తన తల్లితో కలిసి ఉండేవాడు. తల్లికి సోము గురించి బెంగగా ఉండేది. వాడికి కనీసం పనులైనా నేర్పించాలని అనుకుంది. ఒకరోజు సోమును పిలిచింది. ఇంతకాలం నిన్ను కూర్చోపెట్టి తిండి పెట్టాను. రోజు రోజుకి నా ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. ఏదైనా పని చేస్తేనే తిండి పెడతాను అని అంటుంది. వెంటనే సోము, అమ్మా, నేను ఇప్పటి నుంచి నిలబడి తింటాలే అంటాడు. కొడుకు అమాయకపు మాటలకు నవ్వుకుంటుంది. ఈ రోజు నుండి పని చేయాల్సిందే అని పనికి పంపించింది. మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలో ఉండే రైతు రామయ్య దగ్గరికి వెళ్తాడు. రామయ్య సోముని బస్తాలను బండిలో ఎక్కించమని చెప్తాడు. సోము అలాగే చేశాడు. రామయ్య సోము చేసిన పనికి డబ్బుల్ని ఇస్తాడు. సోము ఆ 10 రూపాయల నోటు తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాలని సంతోషంగా అందరికీ చూపిస్తూ వెళ్తున్నాడు. అది గాలిలో ఎగిరిపోయింది. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో జరిగిన విషయం అంతా చెప్తాడు. ఒరేయ్, అవి డబ్బులురా, ఎవరైనా ఇస్తే జేబులో పెట్టుకొని రావాలి అన్నది. సరేనని బుద్ధిగా తల ఊపాడు సోము. మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలో ఉండే బామ్మ దగ్గరికి వెళ్ళి ఆమెకు కట్టెలు తీసుకురావడంలో సహాయం చేస్తాడు. బామ్మగారు తను చేసిన సహాయానికి మెచ్చుకొని, నువ్వెంతో మంచివాడు నాయనా, ఇదిగో ఈ వెన్న ముద్ద తీసుకో, అన్నంలో కలుపుకొని తిను అని చెప్తుంది. సోముకి తన తల్లి మాటలు గుర్తుకొస్తాయి. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు జేబులో పెట్టుకోమని. వెంటనే వెన్న ముద్దను తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఎండగా ఉంది. ఆ వేడికి వెన్నంతా కరిగింది. చొక్కా నిండా కారిపోయింది. తల్లికి చూపిద్దామనుకునేసరికి కనబడలేదు. కొడుకును ఏమనాలో అర్థం కాలేదు. ఒరే, ఎట్లరా నీతో, ఇలాంటివి ఎవరైనా ఇస్తే డబ్బాలో పెట్టుకొని రావాలి అని చెప్తుంది. సరేనమ్మా అని చెప్తాడు సోము. మరుసటి రోజు ఉదయం ఆ ఊరిలో ఉండే లక్ష్మయ్య దగ్గరికి వెళ్తాడు. సోమును పిలిచి పనులు చేయించుకున్నాడు. ఇదిగో ఈ కోడిని తీసుకుని వెళ్ళు, మంచిగా పెంచుకో, అది గుడ్లు పెడుతుంది అని చెప్తాడు. సోముకి తన తల్లి చెప్పింది గుర్తొస్తుంది. దాన్ని పట్టుకొని బయటకి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న డబ్బాలో వేశాడు. గట్టిగా మూత పెట్టాడు. తల్లి దగ్గరకు వచ్చి సంతోషంగా మూత తెరిచాడు. ఇంకేముంది, కోడి ఊపిరాడక చచ్చిపోయింది. కొడుకు చేసిన పనికి ఏం చేయాలో తోచలేదు. ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియక తల పట్టుకుంది. వీడికి అందరికీ సాయం చేసే గుణం ఉంది, కానీ వీడిని ఎవరు బాగుపరుస్తారో అని అనుకుంది. సోము వాళ్ళమ్మకి ఒక ఆలోచన వచ్చింది. చదువుకుంటేనైనా బాగుపడతాడని అనుకుంది. ఆ ఊరిలో ఉన్న బడికి తీసుకుని వెళ్ళి బల్లో చేర్పించింది. రెండవ కథ, అమాయకుడైన సోము. ఒక గ్రామంలో సోము అనే అతను నివసించేవాడు. అతడు చాలా మంచివాడు, కానీ లోకజ్ఞానం ఉండేది కాదు. ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేసేవాడు. ఒకరోజు సోము పొలం పనులు చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఒక బావి కనిపిస్తుంది. ఆ బావిలో పాము కనిపించింది. అది సహాయం కోసం ఎదురు చూస్తుంది. సోముకి ఆ పామును చూసి జాలి వేసింది. అయ్యో పాపం, ఈ పామును ఎలాగైనా కాపాడాలి అని అనుకున్నాడు. వెంటనే ఒక కర్ర తీసుకొని బావిలోకి దించి పాముని పైకి తీశాడు. పాము సోము చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది. సోము, నువ్వు నా ప్రాణం కాపాడావు. నీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఒక మనీ ఉంది. అది నీకు ఏం కావాలంటే అది ఇస్తుంది. తీసుకో అని చెప్పి ఒక మెరిసే మనీని ఇచ్చింది. సోము ఆ మనీని తీసుకొని ఆశ్చర్యపోయాడు. సోము ఆ మనీని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అతడి భార్య లక్ష్మి చాలా తెలివైనది. మనీని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇదేంటి సోము, ఈ మనీ నీకు ఎలా వచ్చింది అని అడిగింది. సోము జరిగిందంతా చెప్పాడు. లక్ష్మికి ఆ మనీ శక్తి అర్థమైంది. సోము, మనం పేదవాళ్ళం. ఈ మనీతో మనం ధనవంతులం కావచ్చు. మనకు ఒక పెద్ద ఇల్లు కావాలి, మంచి బట్టలు కావాలి, రుచికరమైన ఆహారం కావాలి అని లక్ష్మి చెప్పింది. సోము మనీని పట్టుకొని నాకు ఒక పెద్ద ఇల్లు కావాలని కోరాడు. వెంటనే వారి కళ్ళ ముందే ఒక అందమైన భవంతి ప్రత్యక్షమైంది. సోము, లక్ష్మి ఆశ్చర్యపోయారు. వారి సంపాదన చూసి కొందరు అసూయపడ్డారు. వారిలో ఒకడు రంగడు.
రంగడు సోము అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మణిని దొంగిలించాలని పథకం వేశాడు. ఒకరోజు రంగడు సోము ఇంటికి వచ్చి, సోము, నువ్వు చాలా గొప్పవాడివి. పాముకి సహాయం చేసి మణిని సంపాదించావు. నేను కూడా పాములంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆ మణిని ఒక్కసారి చూపిస్తావా అని అడిగాడు. సోము అమాయకంగా మణిని రంగడికి చూపించాడు. రంగడు వెంటనే మణిని లాక్కొని పారిపోయాడు. సోము జరిగిన దానికి చాలా బాధపడ్డాడు. లక్ష్మి కూడా చాలా నిరాశపడింది. సోము, నీ అమాయకత్వం వలన మనం మణిని కోల్పోయాం అని అంటుంది. సోముకి ఏం చేయాలో అర్థం కాలేదు. లక్ష్మికి ఒక ఆలోచన వచ్చింది. సోము, నువ్వు పాముని కాపాడినప్పుడు అది నీకు కృతజ్ఞతగా మణిని ఇచ్చింది కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ పామును వెతుకు, బహుశా అది నీకు మళ్ళీ సహాయం చేయవచ్చు అని సలహా ఇస్తుంది. మరుసటి రోజు ఉదయం సోము బావి దగ్గరికి వెళ్ళాడు. కానీ పాము కనిపించలేదు. సోము నిరాశగా తిరిగి వస్తుండగా దారిలో ఒక పక్షి కనిపించింది. ఆ పక్షికి ఒక రెక్క విరిగిపోయింది. సోముకి మళ్ళీ జాలి వేసింది. పక్షిని తీసుకొని ఇంటికి వచ్చి దాన్ని కట్టుకట్టి ఆహారం పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత పక్షి కోలుకుంది. పక్షి సోముకి కృతజ్ఞతలు చెప్పింది. సోము, నువ్వు నాకెంతో సహాయం చేశావు. నేను ఒక మాయా పక్షిని, నీకేం కావాలంటే అది చేయగలను అని చెప్తుంది. సోము జరిగిందంతా చెప్పి మణిని తిరిగి పొందడానికి సహాయం చేయమని కోరుతాడు. పక్షి రంగడి ఇంటికి వెళ్ళి మణిని దొంగిలించి తిరిగి సోముకిస్తుంది. సోము, లక్ష్మి చాలా సంతోషపడ్డారు. ఈ సంఘటనతో సోముకి లోకం గురించి కొంత జ్ఞానం వచ్చింది. అప్పటి నుండి సోము అమాయకంగానే ఉన్నా తెలివిగా వ్యవహరించడం నేర్చుకున్నాడు.